అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పెషల్ స్క్వాడ్ అధికారి ఎస్పీ ఎల్లప్ప తెలియజేశారు. పట్టణంలోని ఎరువులు, పురుగు మందులు, విత్తన దుకాణాలలో విజిలెన్స్ బృందం అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో లేని 5,86,550 రూపాయల విలువ చేసే ఉన్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ స్క్వాడ్ అధికారి ఎస్పీ ఎల్లప్ప తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్దారులందరూ తప్పనిసరిగా స్టాక్ రిజిస్టర్, బిల్ పుస్తకాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. పలు దుకాణాల్లో అనుమతిదారులందరూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందుబాటులో ఉంచి అందించాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరపాలని, అధిక ధరలకు విక్రయిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ డి జీవనాథం, తిరుపతి జిల్లా ఏడీఏ పీపీ ధనుంజయ రెడ్డి, వ్యవసాయాధికారి జె గణేష్లు ఉన్నారు. తిరుపతి జిల్లా నందలి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు దుకాణాలపై దాడులు చేసి ఎటువంటి నకిలీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ అమ్మకుండా తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగిన భాగంగా ఈరోజు తిరుపతి స్పెషల్ స్క్వాడ్ టీము నాయుడుపేట డివిజన్లో ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా ప్రతి ఒక్క రైతుకు ఖచ్చితంగా బిల్లులు వేసి మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందివ్వాలని, ఎట్టి పరిస్థితుల్లోనే కానీ ఎంఆర్పీ కంటే అధికంగా విక్రయిస్తే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా రైతులకు ప్రస్తుత సీజన్లో ఖచ్చితంగా ఎరువులు, పురుగు మందులు అనేది లభ్యతలో ఉండేటట్టు చూడాలని, ఎటువంటి బ్లాక్ మార్కెటింగ్ చేసినా కానీ సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ దాడుల్లో భాగంగా అనుమతులు లేకుండా నిలువ ఉంచిన పురుగు మందులని 5,86,000 రూపాయల విలువ గల పురుగు మందులని ఈరోజు నిలుపుదల చేసి తదుపరి చర్యల నిమిత్తం స్థానిక మండల వ్యవసాయాధికారి గారికి అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎటువంటి అనుమతి లేకుండా అదేవిధంగా స్టాక్ రిజిస్టర్స్, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు స్టాక్ రిజిస్టర్స్ అప్డేట్ చేయకుండా ఉన్నట్లయితే రైతులకు ఎటువంటి ఇబ్బంది కలిగించినా కూడా ఖచ్చితంగా దుకాణదారులపై వారి లైసెన్సులు రద్దు చేయడానికి సిఫార్సు చేయడం చెప్పి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్త తనిఖీలలో భాగంగా స్పెషల్ స్క్వాడ్ అధికారులు డాక్టర్ ఎల్లప్ప గారు, ఏడీ గారు, అలాగే విజిలెన్స్ అధికారి ఎస్ఐ జీవానందం గారు, మరి ఏడీపీపీ ధనుంజయ రెడ్డి మరియు మండల వ్యవసాయాధికారి గణేష్ ఆధ్వర్యంలో నాయుడుపేటలో ఈరోజు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా 3 షాపులను తనిఖీ చేయడం జరిగింది. విత్తనాలు, అట్లాగే పురుగు మందుల షాపుల్ని. పురుగు మందుల షాపులకు వచ్చేటప్పటికి గోకుల్ కృష్ణ ఫర్టిలైజర్స్లో కొంత స్టాక్ని వాళ్ళు స్టాక్ ఎంట్రీలో వేయకుండా ఉండడం వల్ల సుమారుగా ఒక 78 కేజీల స్టాక్ని, సుమారుగా 922 కేజీల స్టాక్ 1,03,000 రూపాయల వర్త్ని నిలుపుదల చేయడం జరిగింది. అట్లాగే కిసాన్ రైతు డిపో షాప్ నందు వాళ్ళ దగ్గర కూడా పీసీలు లేకుండా స్టాకును తెప్పించున్నారు. పీసీలు అడిగితే ఇంకా రాలేదని చెప్పారు. దాన్ని కూడా నిలుపుదల చేయడం జరిగింది. దాని విలువ సుమారుగా 78 లీటర్లు. దాని విలువ 4,83,000 రూపాయలు ఉంది. సో ఈ విధంగా ఎవరైనా కూడా అనుమతులు లేకుండా లేకపోతే స్టాక్ రిజిస్టర్లో అప్డేట్ చేసుకోకుండా ఉన్నట్టయితే వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల వ్యవసాయాధికారులు వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు నిరంతరం నిఘా ఉంచి రైతులకు నాణ్యమైనటువంటి ఉత్పత్తులు అందించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.